హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం కొఠారి కమిషన్ గురించి తెలుసుకుందాం. కొఠారి కమిషన్ కి మరొక పేరు జాతీయ విద్యా కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 టు 66. దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకి అనుగుణంగా సంపూర్ణ విద్యా విధానం కోసం సమగ్రమైన విద్యా స్వరూపాన్ని సూచించమని ఆనాటి విద్యాశాఖ మంత్రి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాంగ్లా యూజీసీ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కోటారి అధ్యక్షతన ఈ కమిషన్ ని నియమించారు. మనం షార్ట్ గా డాక్టర్ దౌలత్ సింగ్ కోటారి అంటే డాక్టర్ డిఎస్ కోటారి లేదా కోటారి అని పిలవడం జరుగుతుంది. ఈ కోటారి కమిషన్ కి చైర్మన్ గా ఉన్నటువంటి కోటారి ఇంతకు ముందు ఏం వర్క్ చేసిండు అంటే యూజీసీ చైర్మన్ గా వర్క్ చేయడం జరిగింది. ఈ కోటారి కమిషన్ ని నియమించిన తేదీ జూలై 14, 1964. పని ప్రారంభించిన తేదీ ఈజీగా గుర్తుంటుంది, గుర్తుంచుకోండి. 1964 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుండి ఈ కోటారి కమిషన్ అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నివేదికని అందించింది ఎప్పుడంటే జూన్ 29, 1966. ఆల్రెడీ మనకి ఇయర్ తెలిసిన 1964 టు 66. ఇందులో మధ్యలో 1964 గాంధీ జయంతి రోజు పని ప్రారంభించడం జరిగింది. 1966 జూన్ 29కి అంటే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. కోటారి కమిషన్ కి సంబంధించి వాళ్ళు ఏమేమి సిఫార్సులు చేశారు దానికి సంబంధించిన రిపోర్ట్ని అందించింది జూన్ 29, 1966. మొత్తం ఈ కోటారి కమిషన్లోని సభ్యుల సంఖ్య 16. ఇందులో 11 ఏమో ఇండియన్కి సంబంధించినటువంటి విద్యావేత్తలు, ఇంకా 5 మెంబర్స్ ఏమో యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా, యూకే, ఫ్రాన్స్, జపాన్ ఈ 5 కంట్రీస్కి చెందినటువంటి 5 విద్యావేత్తలు మరియు భారతదేశానికి చెందినటువంటి 11 విద్యావేత్తలు, మొత్తం 16 మందితో ఈ కోటారి కమిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. అంటే కోటారి కమిషన్ సభ్యుల సంఖ్య అంటే 16 గుర్తుంచుకోండి. ఇది సమర్పించినటువంటి నివేదిక పేరు విద్యా జాతీయ అభివృద్ధి లేదా విద్యా జాతీయ వికాసం. ఇక్కడ అభివృద్ధి అన్న వికాసం అన్న సేమ్, డెవలప్మెంట్ అన్నమాట. ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్. ఈ రిపోర్ట్లోని మొదటి వాక్యం ఏంటంటే దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మించబడుతుంది. ఈ వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. కోటారి కమిషన్లోని మొదటి వాక్యం ఏంటంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. లేదంటే ఈ వాక్యం ఇచ్చేసి ఇది ఏ కమిషన్లో అంటే కోటారి కమిషన్ అని మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ చివరి వాక్యం ఏంటంటే విద్య మార్పుకి సాధనం. ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించినదిగా ఉండాలి. ఈ కోటారి కమిషన్లోని రిపోర్ట్లో ఎన్ని భాగాలు ఉన్నాయంటే మొత్తం 3 భాగాలు, 19 అధ్యాయాలతో రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 భాగాల్లో 19 అధ్యాయాల గురించి డిస్కస్ చేశారు. అవి చూద్దాం. చూడండి, మొదటి భాగంలో 1 నుండి 6 అధ్యాయాలు. అందులో ఏముంటాయి? విద్య పునఃనిర్మాణ ప్రక్రియ, సాధారణ అంశాల గురించి 1 నుండి 6 అధ్యాయాలు డిస్కస్ చేయడం జరిగింది. రెండవ భాగం 7 నుండి 17 అధ్యాయాలు. ఇందులో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, కళాశాలలు, సిలబస్, టీచర్, బోధనాభ్యసన ప్రక్రియ వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని రెండవ భాగంలో 7 నుండి 17 అధ్యాయాల మధ్య వివరించడం జరిగింది. అండ్ ఫైనల్గా 3వ భాగం, ఇందులో 18 మరియు 19 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో పరిపాలన, నిర్వహణ విధానాలు, మూల్యాంకనం గురించి డిస్కస్ చేయడం జరిగింది. కోటారి కమిషన్ యొక్క లక్ష్యాలు చూడండి. ఫస్ట్ విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. సెకండ్ వన్ ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి. జాతీయ సమగ్రతను కాపాడాలి. సమాజాన్ని ఆధునీకరించాలి. అంతర్జాతీయ అవగాహన పెంపొందించాలి. సాంఘిక నైతిక విలువలను పెంపొందించాలి. చూడండి, ఇక్కడ ఒక చిన్న కోడ్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్పాదకత అంటే యు అని గుర్తుపెట్టుకోండి. యు. ప్రజాస్వామ్యం అంటే పి. ఉత్పాదకతను యు, ప్రజాస్వామ్యం పి. జాతీయ సమగ్రత అంటే ఏంటిది? ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ కదా, నేషనల్ ఇంటిగ్రిటీ స్మాల్. నెక్స్ట్ సమాజాన్ని ఆధునీకరించాలి. అంతర్జాతీయ అవగాహన పెంచాలి. సమాజం అంటే ఎస్ అని గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ అంటే ఏ. కింద ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండే, సమాజాన్ని ఆధునీకరించాలి, అంతర్జాతీయ అవగాహన పెంపొందించాలి. ఇక నేషనల్ ఇంటిగ్రిటీ అంటే జాతీయ సమగ్రత. నెక్స్ట్ సాంఘిక నైతిక విలువలను పెంపొందించాలి.
సాంఘిక నైతిక విలువలు. అంటే మన షార్ట్ కోట్ ఏంటంటే యూపీఎన్ఎస్ఎస్. తెలుసు కదా, యూపీఎన్ఎస్ఎస్. మనం యూపీఎస్సీ అంటే మరి యూపీఎస్సీ కాకుండా యూపీఎన్ఎస్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఎస్ అంటే తెలుసు కదా, ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? నేషనల్ సర్వీస్ స్కీమ్. ఈ కొఠారి కమిషన్ ఎన్ఎస్ఎస్ గురించి కూడా తెలపడం జరిగింది. అదే ఎన్సీసీ ఇంకా స్కౌట్స్ గురించి తెలిపిన కమిషన్ ఏంటి అంటే మొదలియార్ కమిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. ఎన్ఎస్ఎస్ ల గురించి ప్రస్తావించినటువంటి కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్. అదే ఎన్సీసీ అండ్ స్కౌట్స్ గురించి తెలిపిన కమిషన్ ఏది అంటే మొదలియార్ కమిషన్. చూడండి, ఎన్సీసీ ఫుల్ ఫామ్ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్. గుర్తుంచుకోండి. అర్థమైందా? కొఠారి కమిషన్ లో లక్ష్యాలకు సంబంధించినటువంటి కోడ్ ఏంటి? యూపీఎన్ఎస్ఎస్. యూపీ అంటే ఉత్పాదకత, పి అంటే ప్రజాస్వామ్యం, ఎన్ అంటే చిన్న గుర్తుపెట్టుకోండి, ఎన్ఐ నేషనల్ ఇంటిగ్రిటీ, ఎస్ అంటే సమాజాన్ని ఆధునీకరించాలి, అంతర్జాతీయ అవగాహన పెంపొందించాలి, సాంఘిక నైతిక విలువలు. ఈ 5 పాయింట్ల గురించి కొఠారి కమిషన్ అయితే వివరించడం జరిగింది. కొఠారి కమిషన్ యొక్క విద్యా స్వరూపం ఏంటంటే 10+2+3 మనందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ ఇదే అమలవుతుంది కదా. ఈ 10+2+3లో 5+2+3 2+3 అని ఇచ్చి 4+3 3 ఇస్తే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? 5+2+3+2 అంటే 5th వరకు ఒకటి, 7th వరకు, 10th వరకు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్. ఇక్కడ 4-3-3 అనేది నాట్ పాసిబుల్. 5+2+3, 5 అంటే 5th క్లాస్ వరకు ప్రైమరీ కదా, 6th 7th అంటే ప్రాథమికోన్నత అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్, 8th 9th 10th అంటే హై స్కూల్ అంటే ఉన్నత విద్య. 2 అంటే ఏంటి? కళాశాల విద్య అంటే 11th 12th ఇంటర్మీడియట్ అనమాట. లాస్ట్ 3 విశ్వవిద్యాలయాలు, దీన్ని డిగ్రీ అని అంటారు. చూడండి ఇక్కడ ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, ఉన్నత విద్య, 11th 12th కళాశాల విద్య, 13 14 15 విశ్వవిద్యాలయాల విద్య గురించి తెలుపుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. ఎవరు ఈ వీడియో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. మొదలియార్ కమిషన్ దేని గురించి చెప్పింది? ద్విభాష గురించి చెప్పింది. త్రిభాషా సూత్రం గురించి చెప్పింది ఎవరు? కొఠారి కమిషన్. ఓకేనా? ఇక్కడ మొదలియార్ కమిషన్ ద్విభాష అంటే ఏమేమి తెలియజేసింది? ఒకటి, మాతృభాషలో బోధన జరగాలి, ఇంకొకటి జాతీయ భాష అయినటువంటి హిందీని ప్రోత్సహించాలి అని చెప్పింది. అంటే 2 లాంగ్వేజెస్ గురించి చెప్పింది కాబట్టి మొదలియార్ కమిషన్ ద్విభాషా సూత్రానికి ప్రాధాన్యత ఇచ్చింది. కమింగ్ టు కొఠారి కమిషన్ త్రిభాషా సూత్రాన్ని ఎంకరేజ్ చేసింది. ఇక్కడ త్రిభాష అంటే ఒకటి నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒకటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఒకటి లోకల్ లాంగ్వేజ్. 3. లోకల్ లాంగ్వేజ్ అంటే మన మాతృభాష తెలుగు, నేషనల్ లాంగ్వేజ్ అంటే మన జాతీయ భాష హిందీ, ఇంటర్నేషనల్ అంటే ఇంగ్లీష్. అంటే 3 భాషలకి సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో దీన్ని త్రిభాషా సూత్రం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి చూడండి. మొదలియార్ కమిషన్ ఏం చెప్పిందంటే 10th లోపు ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్ అయితే అంటే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. కొఠారి ఏం చెప్పింది? 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి, మొత్తం 2 times బోర్డ్ ఎగ్జామ్ జరగాలి అని చెప్పింది. కానీ ప్రజెంట్ అంతకుముందు 2 ఎగ్జామ్స్ జరుగుతుండే. 7th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ ఉంటుండే, 10th క్లాస్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ 10th క్లాస్కే జరగడం జరుగుతుంది బోర్డ్ ఎగ్జామ్. నెక్స్ట్ స్కూల్స్ గురించి డిస్కస్ చేశాడు కొఠారి కమిషన్లో. చూద్దాం. స్కూల్స్ 4 రకాలు చూడండి. ఒకటి కామన్ స్కూల్స్ అంటే సాధారణ పాఠశాలలు. ఇవి అందరి కోసం పనిచేస్తాయి. విద్యార్థులందరూ సమానమే కావున దేశవ్యాప్తంగా కామన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది ఎవరు? కొఠారి కమిషన్. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇక్కడ 4 రకాల స్కూల్స్ ఉంటాయని చెప్తుండే. ఏమేమి స్కూల్స్ ఉంటాయి చెప్తుండే? కామన్ స్కూల్స్ అంటే అందరి కోసం. సో విద్యార్థులు అందరూ సమానం కాబట్టి దేశవ్యాప్తంగా కామన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఏంటి? రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఆశ్రమ పాఠశాలలు. వికలాంగుల కొరకేమో ప్రత్యేక పాఠశాలలు, బాలికల కొరకు ప్రత్యేక పాఠశాలలు మరియు వసతి గృహాలు. నెక్స్ట్ టీచర్స్ గురించి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. అంటే వర్కింగ్ డేస్ ఎన్ని ఉండాలి? మొత్తం 230 ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి అనుబంధంగా ఒక పాఠశాల, ఒక లైబ్రరీ, ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాల అండ్ వసతి గృహము ఉండాలి. ట్యూషన్ ఫీ వసూలు చేయకుండా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశం కల్పించాలి. 2 సంవత్సరాల శిక్షణ పొందిన వారిగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా ఎడ్జిటి
అండ్ 1 సంవత్సరం శిక్షణ పొందిన వారిగా ఉన్నత పాఠశాలలో టీచర్గా ఎస్సీఏగా నియమించాలి. అంటే ఇక్కడ ఎడ్జిటి కంటే ఇక్కడ ఏమని చెప్తుండ్రు, డైట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఏడి చేస్తారు కదా, 2 ఇయర్స్ చేసిన వాళ్ళేమో ఎడ్జిటి, నెక్స్ట్ 1 ఇయర్ బీఎడ్ కోర్స్ చేసిన వాళ్ళేమో ఎస్ఏగా నియమించాలి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బీఎడ్ కూడా 2 ఇయర్స్ అయింది, తెలుసు కదా. ఓకే. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 2 తప్పనిసరిగా ఉండాలి. అందులో ఒకరు ఖచ్చితంగా ఎవరు ఉండాలి, మహిళా ఉపాధ్యాయురాలు ఉండాలి. ఉపాధ్యాయుల వేతనాలను భారీగా పెంచి వారి సాంఘిక ఆర్థిక అంతస్తుని పెంచాలి. అంటే అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత, 150 రూపీస్ ఉండే పాతకాలంలో. సో ఈ 150 అంటే ఇది ఏ టైం గురించి చెప్తాడు, 1964-66 ఉన్న ఆ టైంలో శాలరీ ఎంత, 150 రూపీస్. ఆ 150 కాస్త 1600 చేయాలి అని చెప్పడం జరిగింది. ప్రపంచ స్థాయిలో విద్యార్థులు పోటీ పడేట్టుగా IASE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ని స్థాపించాలి. విశ్వవిద్యాలయకి అనుబంధంగా అభ్యుదయ అధ్యయన కేంద్రాలను అంటే IASE లని ఏర్పాటు చేయాలి. సిలబస్, కొఠారి కమిషన్ సిలబస్ గురించి ఎలా చెప్పిందో చూద్దాం. దేశానికి పనికి వచ్చే పాఠ్య ప్రణాళికలను తయారు చేయండి. ఇంకా 1 నుండి 10వ తరగతి వరకు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా బోధించాలి. జాతీయ సమైక్యతకి త్రిభాషా సూత్రంని అమలు చేయాలి. మాతృభాషనేమో ఫస్ట్ క్లాస్ నుండి, హిందీని 5th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంగ్లీష్ని 8th నుండి ఇంట్రడ్యూస్ చేయాలి అని కొఠారి కమిషన్ సూచించడం జరిగింది. ఏదైనా ఒక రాష్ట్రంకి హిందీ మాతృభాష అయితే ఏదైనా దక్షిణాది భాషని 2వ భాషగా ఎన్నుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర సైడ్ వాళ్ళకి ఏముంటుంది, లోకల్ లాంగ్వేజ్ హిందీ ఉందనుకో, వాళ్ళు ఇంకొక లాంగ్వేజ్ మన దక్షిణాది సైడ్ అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఏదో ఒక భాషని వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణ విద్య, సాంకేతిక విద్య మొదలగు అన్ని రకాల విద్యా స్థాయిలలో పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. పని అనుభవం అనేది వారానికి కనీసం 3 గంటలుగా ఉండాలి. ఇప్పుడు చెప్పినాం కదా, ఉత్పాదకతను పెంచాలి అని, విద్యని ఉత్పాదకతను ముడిపెట్టాలి అంటే ఉత్పాదకత ఎలా వస్తుంది, పని వల్లనే కదా. సో ప్రతి పిల్లవానికి పని అనుభవాన్ని కలిగించాలి. కనీసం వారానికి 3 గంటలైనా పని అనుభవం అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. విద్యార్థులు బహుళ గ్రంథాలు చదివేలా ప్రోత్సహించాలి. దేనికోసం, స్వీయ అభ్యసనం కోసం, అంటే తనకు తాను నేర్చుకోవడం కోసం, సొంతంగా నేర్చుకోవడం కోసం చాలా గ్రంథాలు చదవాలి. దాన్ని బహుళ గ్రంథాలు చదవడం అంటారు. ఎగ్జామ్స్ గురించి ఏం చెప్పిందో చూద్దాం. 1 నుండి 10వ తరగతి వరకు 2 సార్లు బోర్డు పరీక్షని నిర్వహించాలి. ఎప్పుడెప్పుడు, ఒకటి 7th క్లాస్లో, నెక్స్ట్ 10th క్లాస్లో. మిగతా తరగతులకు బాహ్య మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. నాన్ డిటెన్షన్ అంటే ఏంటి, అటెండెన్స్ లేకపోయినా కూడా ప్రమోషన్ చేయాలి. లేకపోతే ఏమైతుంది మనకి తెలుసు కదా, వృధా ఇంకా స్తబ్దత అనేది ఏర్పడుతుంది. సో వాటిని తగ్గించడానికి ఈ నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. జాతీయ సేవా భావనని పెంచడం కోసం NSS అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ని ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు చెప్పిన కదా, NSSని ప్రవేశపెట్టింది ఎవరంటే కొఠారి కమిషన్. NCC ఇంకా స్కౌట్స్ గురించి మాట్లాడిందేమో మొదలియార్ కమిషన్. అనియత విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చాలి. పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకంని ప్రవేశపెట్టాలి. SC STలకు ఫీజు రద్దు చేసి ఉచిత విద్యని అందించాలి. ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు అందించాలి. అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలండి, బాగా చదివే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి విదేశాలలో శిక్షణ అందించాలి. ప్రతి సంవత్సరం విద్యకి బడ్జెట్లో 4% నిధులను చూపించాలి అని కొఠారి కమిషన్ సూచించడం జరిగింది. ఇది కొఠారి కమిషన్ యొక్క సూచనలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.